నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే చంద్రబాబు సంక్రాంతి కానుక అంటూ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఇటు ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, పెన్షనర్లకి, చిరు కాంట్రాక్టర్లకి భారీ ఊరట లభించింది. పలు వర్గాలకు శుభవార్త చెప్పిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు. ఎన్నికల హామీల అమలుకు 6,700 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం. ఇది ఉద్యోగులకు, పెన్షన్లకు, ఉపాధ్యాయులకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. దాదాపు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి 25,000 కోట్ల వరకు ప్రభుత్వం అయితే బకాయిలు పడింది. అందులో దాదాపు కొన్ని ఒక 1,000 కోట్ల వరకు ఉద్యోగులకు బడ్జెట్ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ వచ్చే బడ్జెట్ మార్చి వరకు ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన 25,000 కోట్ల బకాయిలు కూడా పూర్తిగా విడుదల చేయాలి. పెండింగ్ డిఏలు విడుదల చేయాలి. ఇక పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇక ఏరియర్స్, జీపీఎఫ్, సరెండర్ లీవ్ సంబంధించి ఇంకా చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక అంశాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్లో నిధులైతే భారీ ఎత్తున కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ లక్షల్లో చెల్లిస్తున్నారు. వారికి ప్రభుత్వం అందించే ఎలాంటి సంక్షేమ పథకం అందట్లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా చాలా ద్రవ్యోల్బణం కారణంగా చాలా చితికిపోతున్నారు. కాబట్టి బడ్జెట్లో ఖచ్చితంగా ఉద్యోగులకు, పెన్షన్లకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ అన్నింటినీ విడుదల చేసి పీఆర్సీ కమిషన్ పీఆర్సీ రిపోర్ట్ వచ్చే లోపల ఐఆర్ కూడా భారీగా మధ్యంతర భృతి కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇది సంక్రాంతి కానుకని సంతోషపడేంత పెద్ద కానుక కాకపోవచ్చు. సరే, ఏదో కొంత ఉపశమనం కలిగించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధంగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులకు, చిరు కాంట్రాక్టులకు భారీ ఊరట అయితే సంక్రాంతి కానుక ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కానుకగా పలు వర్గాలకు లబ్ధి చేకూరేలా 6,700 కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల హామీలకు ప్రధానంగా ఈ డబ్బులైతే విడుదల చేశారు. ఇక ఇబ్బందులు ఉన్నా కానీ నిధులు విడుదల చేస్తున్నామని, నిధుల లభ్యత, పెండింగ్ బిల్లులపై సీఎం ఆరా తీశారు. పెండింగ్ బిల్లుల స్థితిని సీఎంకు మంత్రి పయ్యావుల వివరించగా ఉన్న నిధుల బిల్లుల రూపంలో చెల్లించేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు అయితే చెప్పారు. ఇక పడిపోయిన రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవతే ప్రకటించారు. ఇక ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ కింద 519 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ 214 కోట్లు, సిపిఎస్ సంబంధించి 300 కోట్లు, టీడీఎస్ కింద 265 కోట్లు, దాదాపు 1,000 కోట్ల వరకు అయితే ఉద్యోగులకైతే వచ్చే దాదాపు 1,100 కోట్లు ఉద్యోగులకు సంబంధించి విడుదల చేశారు. ఇంకా 20,000 పైగా కోట్లు బకాయిలు ఉండడం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇది సంక్రాంతి కానుకని చెప్పలేము. కాకపోతే కొంతవరకు పెండింగ్ బిల్లు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక 6.5 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 26,000 మంది చిరు కాంట్రాక్టర్లకు కూడా 10 లక్షల బిల్లులు ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరలే సంక్రాంతి కానుక ఈ 6,700 కోట్లు అయితే విడుదల చేశారు. మొత్తానికైతే ఉద్యోగులకు సంబంధించి 1,300 కోట్లు విడుదల చేశారు. ఇంకా 20,000 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బకాయిలన్నింటినీ విడుదల చేస్తుందని చెప్పి ముఖ్యంగా మధ్యంతర భృతి భారీ ఎత్తున ప్రకటించాల్సిన అవసరం ఉంది. పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. పెండింగ్ డీల్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి తెస్తున్నారు. మరి ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.